హాయ్ హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ సుబ్బు. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే, నిన్న మన మైవి3 మెయిన్ ఆఫీసులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ముఖ్యమైన అథారిటీ మెంబర్స్తో ఒక మీటింగు జరిగిందని తెలియవచ్చింది. ఆ మీటింగ్లో మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు అథారిటీ మెంబర్స్ ఏ ప్రపోజల్స్ తోటి మరి ఈ యొక్క కంపెనీని ముందుకు తీసుకెళ్దామని ఆలోచనలో ఉన్నారో ఆ యొక్క ప్రపోజల్స్ అనేవి ఎండి సార్ ముందు పెట్టడం జరిగింది. ఎండి సారు ఈ ప్రపోజల్స్పై 100% ఇంకా నిర్ణయం తీసుకోలేదనే తెలియవచ్చింది. మరి వారు నిర్ణయం తీసుకుంటే ఏ రకమైనటువంటి అప్డేట్ మనకి జూన్ 4 తర్వాత వస్తుందో మనం చూద్దాం. ఈ ప్రపోజల్స్ అంటే ఎలా ఉంటాయి, ఈ ప్రపోజల్స్ వలన మనకి ఏమేమి జరుగుతుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రులారా, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన డౌన్లైన్లో ఉండేటువంటి మన మైవి3 కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క వీడియోని షేర్ చేయమని చెప్పండి, కామెంట్ చేయమనండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మిత్రులారా, నేను ఈ వీడియో చేయడానికి నాకు సహాయం చేసినటువంటి విజయవాడ రీజనల్ అథారిటీ మెంబర్ శ్రీ బి మణికంఠ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులకు ముఖ్య గమనిక, ఇక్కడ నేను ప్రస్తావించిన విషయాలన్నీ మన మైవి3 కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ముఖ్యమైన అథారిటీ మెంబర్సు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాలన్నీ 100% ధృవీకరించలేదు. మన కంపెనీ ఎండి సారు వారికి వీలైనంత త్వరలో వీడియోని తయారు చేసి మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ అనేది ఇస్తారనే విషయాన్ని మనకి ఎండి ఆఫీస్ వారు తెలియచేశారు. మిత్రులారా, మొట్టమొదటిది ఏంటంటే, మనకి జూన్ 4 తర్వాత మనం ఇప్పుడు సీఎం ప్లాన్లో ఉపయోగిస్తున్న ఇన్నర్ డబల్ ఆప్షన్ అనేది మనకి జూన్ 4 తర్వాత అందుబాటులో ఉండదు. అదేవిధంగా మరి రెండో ప్రపోజల్ వచ్చేటప్పటికి ఎస్ఎంఓ, జిఎంఓ, డిఎంఓ, సీఎం ప్లాన్లో ఉన్నవారు తప్పనిసరిగా నెలలో ఒకరోజు వారు సంపాదించిన అమౌంట్లో మైవి3 స్టోర్లోకి వెళ్ళి ప్రొడక్టులను కొనుగోలు చేయాలి. మూడవ ప్రపోజల్ విషయానికి వస్తే, సీఎం ప్లాన్లో ఇక నుంచి మీ డైరెక్ట్ డౌన్లైన్లో సీలింగ్ ఇంక్రీజ్ అనేది 200 ఉండేది. ఇక మీదట అది 100 రూపాయలు మాత్రమే మనకి ఇస్తారు. అదేవిధంగా మీ డైరెక్ట్ డౌన్లైన్లో ఇక నుంచి మీరు 14 మందిని మీ డౌన్లైన్లో డైరెక్ట్గా సీఎం ప్లాన్ కింద వేసుకుంటేనే మీకు సీలింగ్ అనేది పూర్తవుతుంది. మిత్రులారా, ఇక నెక్స్ట్ ప్రపోజల్ వచ్చేటప్పటికి, 1 సంవత్సర కాలంలో మనం సంపాదించినటువంటి అమౌంట్లో ఒక 10% మనం ఉపయోగించే పిన్ ఏదైనా కావచ్చు, అది ఎస్ఎం కావచ్చు, లేకపోతే సీఎం కావచ్చు, డిఎం కావచ్చు, లేకపోతే జిఎం కావచ్చు, ఏ పిన్ అయినా కావచ్చు. ఆ పిన్ని మనం పునరుద్ధరించుకోవాలి. లేకపోతే కంపెనీ వారు మన టూర్ వ్యాలెట్లో ఉండేటువంటి అమౌంట్ని వారు తీసుకుంటారనమాట. ఓకేనా? లాస్ట్ ప్రపోజల్ విషయానికి వస్తే, మనం ఇక్కడి నుంచి యాడ్స్ వ్యాలెట్లో ఉన్న 5% టీడీఎస్కి కంపెనీ వారు వసూలు చేస్తారు. అదేవిధంగా పిన్ వ్యాలెట్, ప్రొడక్ట్ వ్యాలెట్ మనకి జూన్ 4 నుంచి ఈ ఆప్షన్స్ అనేవి మనకి యాప్లో కూడా కనపడవు. ఓకే మిత్రులారా, మరి నిన్న ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ముఖ్యమైన అథారిటీ మెంబర్స్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలని మన ఎండి సారు ఆమోదిస్తారో లేదో చూద్దాం. మిత్రులకు మరియు సబ్స్క్రైబ్ చేసినటువంటి మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా వీడియోలని ఆదరిస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నా యొక్క ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను ఇస్తాను. అదేవిధంగా మీ డౌన్లైన్లో ఉండేటువంటి మన మిత్రులకు కూడా మన ఛానల్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ డౌన్లైన్లో ఉండేటువంటి మన మిత్రులకు కూడా ఈ వీడియోని పంపించి షేర్ చేయమనండి, లైక్ చేయమనండి, కామెంట్ చేయమనండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనండి. మీ అందరి సపోర్ట్ తోటే మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకువస్తానని సవినయంగా తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.